హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుందండి ఈరోజు మనం వీడియోలో ఏం చేయబోతున్నాము. మీకు ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదండి, కాకపోతే ఇవి వులెన్తో రబ్బర్ బ్యాండ్స్ని తయారు చేసామండి. ఊలుని ఉపయోగించి రబ్బర్ బ్యాండ్స్ని ఏ విధంగా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో నేర్చుకుందామండి. ఈ రబ్బర్ బ్యాండ్స్ చేయడానికి మనకి ఏమేమి వస్తువులు కావాలో ఇప్పుడు చూద్దాము. దీనికి కావాల్సిన వస్తువులు ఇక్కడ చూడండి, రంగురంగుల ఊలు కనిపిస్తుంది. నేను వీటన్నిటిని యూజ్ చేశానండి. మనకు కావాల్సినవి ఊలల్లే సూది, రబ్బర్ బ్యాండ్స్. నేనైతే బ్లాక్ యూజ్ చేశానండి, కలర్స్ కూడా ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కత్తెర. ఏ విధంగా ఈ రబ్బర్ బ్యాండ్స్ నల్లుకోవాలో చూద్దామండి. నేనైతే గట్టిగా ఉంటుందని 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నానండి. ఈ 2 రబ్బర్ బ్యాండ్స్కి కూడా ఊలుని వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి వేసుకోవాలి. 2 ముళ్ళు వేసుకోవాలండి, గట్టిగా ఉండాలి కాబట్టి. ఎక్స్ట్రా కట్ చేసేసాను. నెక్స్ట్ మనం ముందు వీడియోస్లో చూసామండి ఊలుని ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా వేలుకు చుట్టుకోవాలనేది చూశారు కదండి. మనం రబ్బర్ బ్యాండ్లో నుంచి ఊలుని బయటికి తీసుకురావాలండి. మీరు సెకండ్ లైన్ కనుక నేర్చుకొని ఉంటే ఈ రబ్బర్ బ్యాండ్ అల్లటం వెరీ వెరీ ఈజీ అండి. 5 మినిట్స్లో అయిపోతుంది. మనకు కావాల్సిన రంగులో, మనకు కావాల్సిన మ్యాచింగ్లో వీటిని తయారు చేసుకోవచ్చండి. తొందరగా కూడా పాడవ్వండి. ఇవి చాలా అంటే నార్మల్ హెయిర్ బ్యాండ్స్ కంటే ఇవి చాలా ఎక్కువ రోజులు ఉంటాయండి. చూడండి, మీరు సెకండ్ లైన్ ఆల్రెడీ నేను ముందు వీడియోలో ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ పెట్టానండి, బేసిక్స్. అవి 2 కనుక మీరు నేర్చుకొని ఉంటే ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆ సెకండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఈ రబ్బర్ బ్యాండ్కి మనం చుట్టూరు అల్లుతున్నామండి. చూడండి, జాగ్రత్తగా మీరు వీడియోలో గమనించి నేను ఏ విధంగా అయితే అల్లానో అదే విధంగా మీరు అల్లండి. ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్ మొత్తం ఫిల్ చేసుకోవాలండి. దారం అయిపోయినప్పుడు వేలుకు చుట్టుకోవాలి. తర్వాత రబ్బర్ బ్యాండ్ నిండా ఈ విధంగా సెకండ్ లైన్ అల్లి మనం ఫిల్ చేయాలండి. ప్లస్ మనం నార్మల్గా అల్లేసేస్తే అది పలచగా ఉంటుందండి, చూస్తానికి కూడా బాగోదు. అంటే రబ్బర్ బ్యాండ్ ఫిల్ అయ్యే వరకు ఫిల్ చేసి వదిలేసి దారం ఊళ్ళు కట్ చేస్తే అది చూస్తానికి బాగోదండి. మనం ఖచ్చితంగా దాన్ని దగ్గరికి జరుపుకుంటూ, అంటే రబ్బర్ బ్యాండ్కి అల్లుతూ దాన్ని పక్కకి జరుపుకుంటూ ఎక్కువ అల్లాలండి. మనకి ఇంకా రబ్బర్ బ్యాండ్ లేదు, అది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా జరుపుకొని అడ్జస్ట్ చేసుకుంటూ అల్లాలండి. ఇంకా మనకు రబ్బర్ బ్యాండ్ లేదు, అయిపోయింది అనుకున్నప్పుడు మనము దాన్ని ముడి వేసి కట్ చేసేసుకోవాలండి. అప్పటి వరకు మనం ఈ విధంగా అయితే అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇక్కడ నుంచి ఫాస్ట్ పెట్టేశానండి, కానీ స్టార్టింగ్లో మీకు చూస్తే అర్థమవుతుంది. ప్లస్ మీరు ముందు వీడియోస్లో సెకండ్ లైన్ ఏ విధంగా అల్లాలో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చిద్దండి. దాన్ని చూసిన తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్ని అల్లటం స్టార్ట్ చేయండి. దాదాపు అయిపోవచ్చిందండి. కొంచెం జరుపుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. దగ్గరికి వచ్చేసాం కదా, ఈ విధంగా కొంచెం జరుపుకొని అడ్జస్ట్ చేసుకొని అల్లుకుంటూ ఉండాలండి. అప్పుడు ఏంటంటే మనకి రబ్బర్ బ్యాండ్ పలచగా కాకుండా ఒక లైన్ లాగా కాకుండా ముడతలుగా అంటే జిగ్జాగ్గా వచ్చేసిద్దండి. చూస్తానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా జరుపుకుంటూ మనం అది రబ్బర్ బ్యాండ్ అయిపోయింది అన్నదాకా మనం కంప్లీట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ రబ్బర్ బ్యాండ్ సింగిల్ అల్లుకుంటాం నేర్చుకుంటున్నామండి. ఈ రబ్బర్ బ్యాండ్ కొంచెం డిజైన్స్ వేసుకుంటాం కూడా ఉంటుంది. అది నేను ఫర్దర్ వీడియోస్లో నేను మీకు పోస్ట్ చేస్తానండి. ప్రస్తుతానికైతే ఈ ప్లెయిన్ నేర్చుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకూడదు. స్కిప్ చేయకుండా చూసి నేర్చుకొని మీరు తయారు చేసి యూజ్ చేసుకోండి. మనం తయారు చేసి మనం యూజ్ చేసుకున్న దాంట్లో ఉన్న సంతోషం
దేంట్లో ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎందులో రాదండి. చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. దాదాపు వచ్చిందండి. ఇంకొంచెం ఉంది, అది కూడా జరిపేశానండి. ఆ కొంచెం కూడా వేసేస్తే అయిపోతుంది. అయిపోయినప్పుడు లాస్ట్లో మనం ముడి వేయాలంటే చూడండి, ఇక్కడ స్టార్టింగ్ గొలుసులో నుంచి దూర్చి దారాన్ని లాగి అదే దారాన్ని బయటికి లాగేశారండి. కొంచెం ఎక్కువ లాగేసి అక్కడ దారాన్ని కట్ చేశారండి. ఇంకా అది ఊడిపోదు, కానీ మనం ఇక్కడ ముడి వేసుకోవాలండి. నేనైతే 2-3 ముళ్ళు వేస్తున్నాను, ఊడి రాకుండా. వేసేసేసి 3 ముళ్ళు వేసి ఆ దారాన్ని కట్ చేసి కొంచెం ఆ ముడి బయటకు కనిపిస్తుంది కదండి, దాన్ని లోపలికి లాగేసేయాలి. చూడండి, మనకు కావాల్సిన రబ్బర్ బ్యాండ్ రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, చక్కగా మీరు కూడా తయారు చేసుకోండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి.